జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ముఖాముఖి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే 138 రూపాయలు యావరేజ్ ఇస్తున్నారండి. ఇవాళ పరిస్థితి కూడా అదే మాదిరిగానే తయారైంది అని అంటారు. అంటే 35 మిలియన్ కేజీలు కొంటాము అని చెప్పి నీరుడు 65 మిలియన్ క్వింటాల నుంచి 35 మిలియన్ క్వింటాళ్లకు తగ్గించినారు. తగ్గించిన ఈ 35 మిలియన్ క్వింటాళ్లలో సీజన్ అయిపోవస్తా ఉంది. వర్షాలు మొదలయ్యాయి. వర్షాలు మొదలు కాకముందే మామూలుగా పొగాకు ఉత్పత్తులు ఎవరైనా కొనాలి. ఒకవేళ వర్షాలు మొదలు అయిన తర్వాత కొంటే కలర్ చెడిపోతుంది. వర్షాల వల్ల కలర్ చెడిపోతే రేటు ఇంకా పూర్తిగా తగ్గుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అటువంటిది మార్చిలో మొదలుపెట్టి వర్షాలు మొదలు కాకముందే కొనాల్సిన అవసరమున్న పొగాకును ఇవాళటికి జూలై 15వ తారీఖున ఇవాళటికి కూడా ఎంత కొనుక్కున్నారు అనంటే రైతులు ఉత్పత్తి చేసింది 45 మిలియన్ కేజీలైతే ఇంతవరకు కొనుగోలు జరిగింది కేవలం 23 మిలియన్ కేజీలే. అంటే సగం కూడా ఇంతవరకు సరిగ్గా కొనని పరిస్థితి. వర్షాలు మొదలయ్యాయి. రైతుల దగ్గర ఇక మిగిలి ఉండేది ఏమిటి అనంటే వీళ్ళందరూ కూడా లో గ్రేడు మిడిల్ గ్రేడు ఏదైతే వదిలేసినారో అది రైతుల దగ్గర ఇవాళ ఉంది. రైతుల దగ్గర ఎక్కువ భాగం ఇవాళ మిగిలి ఉండేది ఏమిటి అనంటే 60-70% ఈ మిడిల్ గ్రేడు లో గ్రేడ్లే ఉన్నాయి. రేట్లు చూద్దామా, మిడిల్ గ్రేడ్లు లో గ్రేడ్లు రేట్లు చూద్దామా అని అంటే రేట్లు ఎంత ఉన్నాయి అంటే 80 రూపాయల నుంచి 110 రూపాయలు పలుకుతా ఉంది. అంటే దాని అర్థం రైతులకు ఇవాళ యావరేజ్ 140 రూపాయలు వస్తా ఉంది. ఇక పూర్తిగా ఈ సరుకంతా కూడా కొనుగోలు చేసేసరికి నేడు సంవత్సరం వచ్చిన 114 రూపాయలకు 1 రూపాయి అటు ఇటుగానే వచ్చే దారుణమైన పరిస్థితిలో ఇవాళ రైతు బతుకుతా ఉన్నాడు అన్నది అర్థమవుతా ఉంది. మరొక సమస్య ఏంటంటే మాకు ప్రొడక్షన్ కాస్ట్ 125 రూపాయలు అవుతుందండి. ప్రొడక్షన్ కాస్టే మనకు 125 రూపాయలు అవుతుంది. మాకు మినిమం అంటే కూడా 125 అవుతుంది. 125 అండి. 125 మినిమం ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది. ఇవాళ ప్రొడక్షన్ తగ్గించినారు కాబట్టి బ్యారన్ ఏమో అలాగే ఉంటుంది కాబట్టి ఆ బ్యారన్ మీద వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ 125 కాస్త ఇంకొక 25-30 రూపాయలు పెరిగి 160 రూపాయలు వస్తే కానీ గిట్టుబాటు కాని పరిస్థితి మనకుంది. ఒక బ్యారన్ వ్యవసాయం చేస్తే 2 లక్షలు వస్తుంది రాష్ట్రం. ఒక బ్యారన్ వ్యవసాయం చేస్తే ఒక రైతుకు వచ్చి 2 lakhs ఆఫ్ లాస్ట్ మిగిలిపోయిందండి. దాన్ని మళ్ళీ రీసెర్చ్లు చేశారు. ఈ సంవత్సరం ఇంకో 2 లక్షలు 4 లక్షల రూపాయలు ఒక రైతు ఈ రోజు అప్పులు కూపులు కురిపోయి ఉన్నాయండి వాళ్ళకి. బాబుజీ అన్న ఇంకా ఎవరితో రైతులతో మాట్లాడిద్దామన్నా నన్ను చెప్పన్నా నన్ను ఇక్కడ ఒక రైతు నన్ను ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మీ పేరు ఏం పేరు? రైతులందరికీ కూర్చోదండి. పోయిన సంవత్సరం మీ పేరు గాంధీ అన్నా? మీ పేరు గాంధీనా? మీ పేరు గాంధీ. మీకు ఎన్ని బ్యారెళ్ళు ఉన్నాయన్నా? 7 బ్యారెళ్ళు మీకున్నాయి. మీరు ఇదే ప్రాంతానికి చెందిన రైతు. చెప్పండి నా గాంధీ అన్న మీ సమస్య. మన జగనానికి మన అందరూ శుభాకాంక్షలు. మనకి 7 బ్యారెళ్ళు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కింటాకి 27 రూపాయలు పడింది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నుంచి దేనికి 15,000 రూపాయల కంటే ఎక్కువ పడతలేదు మనకి. ఆ రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందండి. ఈ పొగాకు మార్కెట్ లేకపోతే జగన్ గారు అసెంబ్లీలో మన గురించి బ్యాన్లుగా 20 లక్షల గారికి ఇప్పించే అప్పులు చేసుకుని ఎవరి బతకాలు బతుకుతారు సార్. ఇవాళకి జిల్లాలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న పొగాకు రైతులు? ఇవాళ జిల్లాలో ఇవాళకి దాదాపుగా 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 3 రైతులు పొగాకు రైతులే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ సమస్యకు ప్రధానంగా మీరు పడతా ఉన్న సమస్యలు ఏమిటన్నా? టొబాకో బ్యారెంట్ సార్. పొగాకు గురించి బాగా ఎక్కువ సమస్య సార్. పొగాకు అన్నది మీరు ఇప్పుడు పొగాకు ఉత్పత్తులు
పొగాకు పంట వేసి పూర్తిగా నష్టపోతా ఉన్న పరిస్థితులు. ఒకవైపునేమో ప్రభుత్వం ఆదుకోవడం లేదు, మరోవైపున బ్యారన్ల మీద పెట్టుబడి ఎంత అయిందన్నా మీకు? 700 ఎకరాలు ఉంది సార్. బ్యారన్ల మీద ఒక బ్యారన్ కట్టాలి అని అంటే పెట్టాలి అని అంటే దాని మీద బ్యారన్ మీద పెట్టుబడి 800 ఎకరాలు ఉంది సార్. 8 లక్షలు 7-8 లక్షలు అవుతుంది. 7-8 లక్షలు మాతో బ్యారన్ల మీద పెట్టుబడి పెట్టించి ఇవాళ మాకు పొగాకు మేము కొనకూడదు అని అంటే మేము ఏం కావాలి, మేము పెట్టుబడి పెట్టింది ఎక్కడికి పోవాలి, వడ్డీలు ఎవరు కడతారు అని చెప్పి ఇవాళ ప్రతి పొగాకు రైతు కూడా ఇవాళ అడుగుతా ఉన్న ప్రశ్న. మీరు చెప్తా ఉన్నది ఏమిటంటే ఒకవేళ మీరు పొగాకు కొనుగోలు చేసే కార్యక్రమం చేయలేకపోతే ప్రతి బ్యారన్కు కనీసం 10 లక్షల రూపాయలు, మాకు కనీసం బ్యారన్కు 10 లక్షల రూపాయలన్నా మాకు డబ్బిచ్చి మీరే ఇంకా మానేయండి, వేరే పంటలు వేసుకోండి అని చెప్పండి అని అంటున్నారు. అంతేనా మీరు చెప్పేది? అంతేనండి. పోయిన సంవత్సరం మీరు వచ్చినప్పుడే కొంచెం కొన్నారు సార్ అన్న. పోయిన సంవత్సరం దేవరపల్లి మీరు వచ్చినప్పుడే ఆ రోజున కొంచెం బాగా కొన్నారు సార్. 2 రోజులు కొన్నారు. నేరుడు సంవత్సరం దేవరపల్లిలో కూడా ఇక్కడ నేను వచ్చినప్పుడే ప్రభుత్వంలో కదలిక, అప్పుడు మాత్రం కాస్తో కూస్తో రేటు పెరిగింది. ఈ సంవత్సరం కూడా జంగారెడ్డిగూడెంలోకి నేను వస్తున్నాను అని, ఇక్కడికి వస్తున్నాను అని తెలిసిన తర్వాత 2 రోజుల కిందట 155 రూపాయలు, ఇవాళ 175 రూపాయలకి ఇవాళ పెంచినారు. మీరు రాబట్టే సార్. అంతేనా? మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత, ప్రోగ్రాం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులకు మళ్ళీ రేట్ డమాలని మళ్ళీ కిందకి వేసేస్తాను. అంతేనా? గాంధీ నాకు పూర్తిగా అవగాహన వచ్చింది ఈ విషయం మీద. ఇంకా నేను చెప్పేది నేను చెప్తాన్నా, అందరూ ఇంకా మనం ఇంకా నేను మాట్లాడతాను ఇంకా రోజు చెప్పలేను. ఇవాళ పొగాకు రైతులు అతి దారుణమైన పరిస్థితిలో ఇవాళ పొగాకు రైతులు బతుకుతా ఉన్నారు. పొగాకు రైతులే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో బతుకుతా ఉన్న వాళ్ళు ఏ పంట చూసినా కూడా ఇవాళ కనీస మద్దతు ధర రావడం లేదు. ఇవాళ వరి దగ్గర నుంచి పామాయిల్ దాకా, పామాయిల్ దగ్గర నుంచి ఇవాళ పొగాకు దాకా మన ఇష్టం, ఏ పంటను ముట్టుకున్నా కూడా ఇవాళ రైతు పరిస్థితి దారుణంగా ఉంది. కోనసీమలో రైతులు ఇవాళ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తాము అని చెప్పి మీటింగులు పెడతా ఉన్నారు. వరి పంటకు కనీస మద్దతు ధర దొరకడం లేదు అని చెప్పి ఆ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూ స్ట్రైక్ చేస్తా ఉన్న రైతులను సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు వార్నింగ్ ఇస్తారు ఆ రైతులను. ఇవాళ పొగాకు రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, పట్టించుకునే నాథుడు లేడు. పామాయిల్ రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, వినే నాథుడు లేడు. ఏ పంట చూసినా కూడా రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే గిట్టుబాటు ధర రాక రైతు అవస్థ పడతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలప్పుడు నువ్వేం చెప్పావు అని అడుగుతా ఉన్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తా ఉన్నావు అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారే కదా ఆ రోజు ఎన్నికలప్పుడు రైతులకు కనీస మద్దతుతో దొరకడం లేదు, జగన్ 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి పెడతారన్నాడు, నేను 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి పెడతాను అన్నమాట చంద్రబాబు నాయుడు గారు అనలేదా అని అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి తీసుకొని వస్తాను, ప్రతి రైతుకు కనీస మద్దతు ధర వచ్చేట్టుగా నేను హామీ ఉంటాను అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు హామీ